దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన కాలమంతయు 2025 సంవత్సరం అంతయు ప్రభువు తన రెక్కల నీరు చాటున తన కబంధ హస్తములో మనం భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరము మొదటి నెల మొదటి పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మనం ఏమై ఉన్నాను, మనం ఏ స్థితి అందున్నాను, సమస్తమును కూడా ఆయన కృపే. కాబట్టి కొంత సమయము పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వద్దాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్ముడు మనల్ని సరిచేయనట్లుగా, వాక్యముతో మన విశ్వాసము మరికొంచెం ముందుకు అభివృద్ధి ఉన్నట్లుగా రాబోయే ఆ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువును మనం ఎదుర్కొన్నట్లుగా ఆయన కొరకు ఎదురు చూసినట్లుగా ప్రార్థన చేద్దాం. వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు నీ కృపాక్షేమములే మా వెంట ఉంచి ఎటు రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానానికే వందనాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చేట్టుగా నీవు మాతో మాట్లాడండి. ఎందరైతే ఈ మాటలను ఆలకిస్తూ ఉన్నారో, ఎందరికైతే ఈ స్వరము ద్వారా వినబడిచి ఉన్నదో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో నీ వాక్యమును ఫలింపచేయమని అడుగుచున్నాను. సహాయం చేయండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోట్లో నీ మాట ఉంచి నీవే మాట్లాడమని అడుగుచున్నావు. నీ ఆత్మతో, నీ శక్తితో ఉంచి ప్రభువా, నీవు మాత్రమే మాట్లాడినట్లుగా, నీ నామంకి మాత్రమే మహిమ కలిగినట్లుగా నీవే కార్యం జరిగించండి. మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి, కృప దయచేయండి. సమస్తము నీ నామంకి మహిమ కలిగినట్లు నీవే జరిగించమని నజరేయుడను పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క నామాన్ని ఆరాధించడానికి సంతోషం కలిగి ఉన్నాము? ఎంతమంది దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి సంతోషం కలిగి ఉన్నాము, ఆనందం కలిగి ఉన్నాము? నా దేవుని నేను ఆరాధించడానికి నేను సంతోషం కలిగి ఉన్నానని ఎంతమందికి ఉంది? లేదండి. దేవుని ఆరాధించడానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను, దేవుని ఆరాధించడానికి నేను సంతోషం కలిగి ఉన్నాను, నా హృదయము నాట్యము చేస్తున్నది, నా ఆత్మ నాట్యము చేస్తున్నదని ఎంతమందికి ఉంటుంది? మీకుందా లేదా? మనకుందా లేదా? అయితే మంచిది. అయితే ప్రభు పరిశుద్ధాత్ముడు ఇది నా మనతో మాట్లాడబోచున్న అంశము దేవుని శక్తి మీద ఆధారపడితే, దేవుని శక్తి మీద మనం ఆధారపడితే ఏమవుతుంది అనే అంశం మీద పరిశుద్ధాత్ముడు ఇది నాన్న మనతో మాట్లాడనన్నారు. కొన్ని విషయములు చూద్దాం. మనుషులుగా మనకు ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా శోధన వచ్చినా మనం అనుకుంటూ ఉంటాం, సమస్యను చూచో, శోధనను చూచో మనము ఎంతో బలహీనులుగా మారిపోతాం. ఎందుకు అనగా సమస్య మనకంటే అధికముగా కనబడుచున్నది. అయితే బైబిల్ రీతిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా మనకు శోధనలు పెట్టువాడు ఆయనే, ఆ శోధనను జయించడానికి శక్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అయితే మనుషులమైన మనము చేస్తున్న పని ఏమిటి అంటే, శోధన అయితే చూస్తున్నాము కానీ దేవుడు ఇచ్చిస్తున్నటువంటి శక్తిని చూడలేకపోతున్నాం. మనకు కలుగుచున్న ఇబ్బందులను చూస్తున్నాము, మనకు కలుగుచున్న కష్టమును చూస్తున్నాము, మనకు వస్తున్న కన్నీటి వేదనను చూస్తున్నాము, కానీ ఆ కన్నీటి గుండా దేవుడు ఇచ్చేటువంటి శక్తిని చూడడం లేదు, ఆయన ఇచ్చే ఆదరణను మనం చూడడం లేదు. వాటిని అసలు దేవుడు ఇచ్చాడా లేదా అనే ఆలోచన కూడా మనలోకి రావడం లేదు. తద్వారా దేవుడిచ్చేటువంటి శక్తి కంటే ఆ శోధనలే మనకి చాలా భయంకరంగా, అసలు దాని నుండి ఇంకా మనం వైదొలగలేము అన్న రీతిగా
మన స్థితి మారిపోతుంది. అయితే ఒక మాట గుర్తుంచుకోనండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఎవరున్నారు? ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం ఆయన మనిషిని నిర్మించి, నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఏ ఆత్మ అయి ఉన్నది? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆ ఆత్మ ఎవరిది అని ఆలోచన చేస్తే గనక అది పరిశుద్ధాత్ముని ఆత్మ అయి ఉన్నది. అది దేవుని చెంత నుండి మనలోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అంటే మనలో ఉన్నవాడు ఎవరున్నారు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం దేని వైపు చూడాలి? సమస్య వైపు చూడాలా? లేకపోతే ఆ సమస్యకు పరిష్కారం ఉన్నటువంటి దేవుని వైపు చూడాలా? దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. హల్లెలూయా. ఒక్కసారి మనం దేవుని వైపు చూద్దాం. ఎందుకు అనగా మనుషునికి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా సమస్యలు, శోధనలు, వేదనలు రావడం అనేది సర్వసాధారణం. అయితే ఆ సర్వసాధారణమైన సమస్యలను, శోధనలను మనుషుడు ఎలా చూస్తున్నాడంటే, నాకు తప్ప ఇంకెవ్వరికీ సమస్య రాలేదు, అసలు ఈ సమస్య అనేది ఇంకా ఎవరికైనా ఉంటుందా అనే రీతిగా ఆ సమస్యను అంత రీతిగా చూస్తున్నాడే తప్ప, నేను నమ్ముకున్న దేవుడు నా పక్షాన ఉన్నాడనే నమ్మకము, విశ్వాసమును అతడు చూపించడం లేదు. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనుషుడు దేవుని మీద చూపించలేకపోతున్నాడో, సమస్య బలవంతుని సహితం కూడా బలహీనుడిగా మార్చేస్తుంది. అప్పుడే నీ విశ్వాసము అల్ప విశ్వాసం కింద మారిపోయి నీ భక్తిహీనముగా మారిపోతుంది. అప్పుడే అంటాం, నేను దేవునికి ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం లేదు, నేను దేవుడికి ఎంత కానుకలు ఇచ్చినా దేవుడు నాకు కార్యం చేయడా, దేవుడు ఉన్నాడా లేడా అనే మాటలు మనలో నుండి వచ్చి దేవుని దూషించేటువంటి స్థితిలోనికి నేటి విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనం చేయలేని పరిస్థితి ఏంటి? మనం చేయలేనటువంటి పనులు ఏమిటి అని ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి గుర్తించడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం లేదు, మనం చేసిన ప్రార్థన మీద మొదట మనకి నమ్మకం ఉండడం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద మనకు నమ్మకం ఉండడం లేదో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద మనకు విశ్వాసం ఉండడం లేదో, మనకి ఎన్ని కార్యములు జరిగినా, మనం ఎన్ని స్వస్థతలు మనం చూసినా, ఎన్ని అద్భుత కార్యం మనకి బైబిల్ రీతిగా, ఆధార రీతిగా మనం చూసినా సరే, వాటిని మనము విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అయితే మనము దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలుగా కొంతమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటిగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు. అందుకు, అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులనియు చెప్పవలెను. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారిని దేవుడు తన పరిచర్యకు ఎన్నుకున్నటువంటి సందర్భం అది. నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నీవు తల్లి గర్భమందు ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నా జనాంగమును రక్షించడానికి నేను అభిషేకించినాను, నీవు అన్యుల మధ్యకు వెళ్ళి నా నామమును గూర్చి, నన్ను గూర్చి నీవు ప్రకటన చేయాలి అని ఇర్మియా గారిని దేవుడు ప్రవచన రీతిగా, దర్శన రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను ఇంకా బలహీనుడిగా ఉన్నానయ్యా, అయ్యా నేను ఇంకా బాలుడిగానే ఉన్నాను, నేను ఇంకా పసివాడిగా ఉన్నాను, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకు మాట్లాడేటకు మాటలు రావాలి. ఇర్మియా మాట్లాడుచున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుచున్నాడు, అయ్యా నేను బలహీనుడను,
నేను ఇంకా జ్ఞానము లేని వాడను, మాట్లాడటకు నాకు మాటలు రావు అయ్యా, నేను బాలుడు వాడే ఉన్నాను అని ప్రవక్త మాట్లాడుచున్నాడు. అప్పుడు ఇంకనూ ప్రవక్త ఆయన అభిషేకింపబడలేదు, కానీ దేవుని యొక్క పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిలో ఆయన, అయ్యా నా వల్ల కాదు ప్రభా, నీ మీద నేను ఆధారపడుచున్నాను, నా పని వలన కాదు ప్రభా, నా శక్తి వల్ల కాదు నాన్న అంటే దేవుడు మాట్లాడుచున్నాడు, నీవు భయపడవద్దు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, దయచేసి వాక్యాన్ని వినాలి. నేనే నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నేనే నిన్ను పంపించినాను, నేనే నిన్ను నిలబెట్టి ఉన్నాను, నేను నీకు ఆధారమై ఉన్నాను, నీవు భయపడవద్దు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడిన విధానం మనకు కనబడుచుంది. అంటే ఎంతటి ప్రవక్త అయినా సరే, ఎంతటి భక్తుడైనా సరే, దేవుని మీద ఆధారపడినంత వరకు కూడా అతడు తనకు బలహీనముగానే కనబడుతుంది. ఇతరులను చూచుకుని మోషేకుడు అంటాడు కదా, ఇదిగో నిన్ను ఐగుప్తు చెర నుండి ఇజ్రాయేలు రక్షించడానికి నిన్ను నేను ఎన్నుకుంటున్నాను, నీవు వెళ్ళి నా ప్రజలు నువ్వు రక్షించాలి, ఫరో ఎదుట నిలువబడి నువ్వు మాట్లాడాలని దేవుడు మాట్లాడుచున్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కదా వాడినయ్యా, అయ్యా నేను నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను అని తనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అయితే మాట్లాడుతున్నది ఎవరు? సర్వ అధికారి కదా, ఆయన సృష్టించిన వాడు కదా. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. యుద్ధము చేయనది నీవు కాదు, నీ పక్షంలో యుద్ధము చేయనది నేను అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో సమస్త కార్యములన్నిటిని కూడా ఆయన జరిగించినయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. రెండు 239వ పేజీ. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఇక్కడ గొర్రెల కాపరి అయినటువంటి వాడు, బలహీనుడు, సహోదరులందరిలో చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, యుద్ధ సైన్యానికి కూడా ఎన్నిక చేస్తే అక్కడ కూడా ఎన్నికలోనికి పనికిరాని వాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, పొట్టివాడు, బలహీనుడు కనబడుచున్న వాడు మాట్లాడుచున్నాడు. ఎవరి దగ్గర తెలుసా? ఇశ్రాయేలు జనాంగాలందరినీ కూడా భయపెట్టించినటువంటి గొలియాతు ఎదురుగా నిలబడి మాట్లాడుచున్నాడు. నేను, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నేను నిన్ను చీల్చి నీ శిరస్సును ఖండించి కాకులకును గద్దలకును ఆహారంగా నేను పెడతానని మాట్లాడుతున్నాడు. ఎవరా వ్యక్తి? దావీదు. హల్లెలూయా. దావీదు రాజుగా ఎన్నిక కాకముందు, అతడు ఇంకనూ అభిషేకింపబడక ముందు ఆ యుద్ధము ప్రకటింపబడింది. గొలియాతు వచ్చి వారందరిని సంహరిస్తానంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి సైనికులు యుద్ధంలో ఆరుతేరిన వారు కూడా ఆ గొలియాతును చూచి, గొలియాతు ఇలాంటి వాడంట, అలాంటి వాడంట అని వారు మాటల చేత విని వారందరూ భయపడుతుంటే దావీదు ఒక్కడే ముందుకు వచ్చి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. దేని మీద ఆధారంతో ఆయన వచ్చినాడో తెలుసా? ఏ ధైర్యంతో, ఏ శక్తితో అతడు ముందుకు వచ్చినాడో తెలుసా? నా దేవుడు నా పక్షంలో ఉన్నాడని ధైర్యంతో. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చూడడానికి బలహీనుడు, పొట్టివాడు, ఎన్నిక లేనివాడు, శరీరం కూడా పెద్ద శరీరాకృతి కూడా లేనటువంటి వాడు. అతడికి కిరీటమును, యుద్ధ సైన్యము, కత్తి, డాల్ని ఇవన్నీ పెడితే వాటిని మోయలేక పడిపోతున్నటువంటి వాడంట. పై వచనాలు కనుక చూస్తే అవన్నీ తీసివేసి విశ్వాసంతో ఒక గువ్వరాయిని వాడి చేతులు పట్టుకుని ఉన్నాడంట. అతని విశ్వాసమే ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసము ద్వారా అతను నిలబడి ఉన్నాడు. వాడి చేతులు తిప్పి ఉన్నాడు, గురి చూసి కొట్టి ఉన్నాడు. యుద్ధ సైనికులు అయితే పారిపోయి ఉన్నారేమో కానీ ఇతడు విశ్వాసముతో యుద్ధము యెహోవాదే అని ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇలా విశ్వాసము కలిగి దావీదు యుద్ధము యెహోవాదే అని అతడు నిలబడి చూపించిన విశ్వాసం బట్టి ఎన్నిక లేనివాడు. తండ్రియే అతడు బలహీనుడయ్యా, ఎక్కడో అడవుల్లో కొండ లోయలు గొర్రెలు కాచుకుంటూ సాయంత్రానికి వచ్చేవాడు. అలాంటి వాడు ఎందుకయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఎన్నుకున్నా నా కుమారుడు అని. ఎవ్వరు ఊహించిన రీతిగా ఇశ్రాయేలు సింహాసనం ఎక్కించి ఉన్నాడు. హల్లెలూయా. చక్రవర్తిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని మీద ఆధారపడితే మన స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి, మన బ్రతుకు దినములన్నీ కూడా మార్చబడతాయి. మనం మనుషులు నమ్ముతున్నామేమో, ఈ లోకంలో మనుషులు మనం ఆశ్రయిస్తున్నామేమో, వాక్యం సెలవిస్తున్నది మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తన గ్రంథం 118:8-9 మాట్లాడుతున్నాడు. మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే మన తండ్రిని, మన సృష్టికర్తను, మన దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన ఎదురు మనం వేడుకుంటామో, ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన ఎడల మనం ఉంటామో, దేవుడు బలహీనను చక్రవర్తిని చేయలేదా? ఘనహీనము ఉన్న మనను ఘనమైన పాత్రకి ఎందుకు చేయడు? నీవు విశ్వాసము చూపించుడే ఆలస్యము. మూడవది న్యాయాధిపతుల గ్రంథము 16:28. న్యాయాధిపతుల గ్రంథము 16:28. న్యాయాధిపతుల గ్రంథము 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంసోను. ఇతడు ఎవరు? ఇతడు పుట్టక ముందే తల్లి గర్భమున పిండముగా ఏర్పడక మునిపే దేవుడు ఆయనే తనకు తానుగా ఇతన్ని అభిషేకించుకునిన్నాడు, నాజీరు చేయబడినాడు. అంటే ఇతడును దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు, నా పరిచర్యకు, నా ప్రజలకు న్యాయాధిపతిగా ఉండాలి అని సంసోను దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు. అలాంటి ప్రతిష్టత కలిగిన ఈ ప్రవక్త, ఈ న్యాయాధిపతి ఒకానొక సమయంలో పాపంలో పడిపోయి దేవుని అభిషేకమును లెక్క చేయకుండా ఆయన ఆత్మను కోల్పోయి దేవుని అభిషేకమును కోల్పోయి పాపంలో ఉన్నప్పుడు తన మరణ పడకల మీదకు వెళ్ళిపోయినప్పుడు తన కళ్ళు సహితం కూడా వారు పీకేసి ఉన్నారు. అలాంటి కఠినకరమైన బాధలో సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను మోసపోయి ఉన్నాను, నేను నీకు దూరంగా అయిపోయినాయా, నీ సన్నిధికి నేను దూరం అయిపోయి నీ అభిషేకమును కోల్పోయి నా కన్నులు నేను పోగొట్టుకుని ఉన్నాను. ఒకే ఒకసారి నీ బలమును నాకు మరలా ఇస్తావా? ఏమిటా బలము? సంసోను బలం ఏంటి? తన తలవరింటికలు ఒక్కసారి మొలిపిస్తావా ప్రభు అని అతడు మొరపెట్టుచున్నప్పుడు అతడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అప్పటి వరకు కూడా నా బలము చూడు, నా శక్తి చూడు అన్న రీతిగా అనేకులను సంహరించినాడు, అనేకులను బంధించినాడు, అనేకులు గాడిద పచ్చి దవడ ఎముకతో 300 మందిని సంహరించేసి ఉన్నాడు, చంపేసి ఉన్నాడు. ఒక్కడే నిలబడి కొదమ సింహం సహితం కూడా మేక పిల్లలను చీల్చినట్టు 2 ముక్కలుగా చీల్చేసి ఉన్నాడు తన 2 చేతులతో. అత్యధిక బలము కలిగినటువంటి సంసోను సహితము కూడా
తను పాపంలోనికి పోవటం ద్వారా తను తానే రక్షించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఆ స్థితిలో అతడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఒక్కసారి ప్రభా నీ కార్యమును జరిగిస్తావా? ఎవరైతే ఈ కార్యములకు ఆలోచన చేసి ఉన్నారో, ఎవరైతే ఈ దుష్కార్యములకు వారు ప్లానింగ్ వేసి ఉన్నారో, వారందరూ ఒక్కసారి సంహరించడానికి ఒక్క అవకాశం ఈ ప్రభువా అని సంసోను మొరపెడుతున్నాడు. ఈ సంసోను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉన్నాడో, దేవుడు వెంట్రుకలను మొలకెత్తించినాడు. ఆయన అభిషేకం మరలా ఇచ్చినాడు. సమస్తంలో ఫిలిస్తీయులందరూ కూడా నశించినట్లుగా వారు గోడల స్తంభములను సంసోను పడగొట్టేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషునికి సాధ్యము మందిరమును పడగొట్టడా? రెండు చేతులతో బలమైన స్తంభములు వెరగొట్ట ఎవరికి సాధ్యము? దేవుని మీద ఆధారపడినందుకే కదా అంత గొప్ప కార్యం జరిగింది. అయితే ఈ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మనకు ఆలోచన రావచ్చు. వారు గొప్ప ప్రవక్తలండి, దేవుని సేవకులండి, దేవుని సేవత అభిషేకింపబడిన వారండి, మన వల్ల ఎక్కడ అవుతుందండి అని ఆలోచన మనకు రావచ్చు. అభిషేకింపబడక ముందు ఇర్మియా ఏమన్నాడు? అయ్యా, నేను బలహీనుడను, అయ్యా నేను బాలుడను, నేను చిన్నపిల్లల వంటి వాడనై ఉన్నానని ఇర్మియా మాట్లాడినాడు. దావీదు సహితం కూడా గొర్రెలు కాచుకున్నాడు, పొట్టివాడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు అభిషేకింపబడక ముందు. కానీ అతడు చూపించినాడు క్రియల ద్వారా, నా దేవుని యందు నేను ఉంటే అంతే చాలు, ఆయన నన్ను చూసుకుంటాడు అని. సంసోను సహితము కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అంతటి వరకు పాపం చేసి ఉన్నాడు, పాపంలో జీవించినాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కానీ తన తప్పు తాను తెలుసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు బహుబలముగా ఆయన వాడికలిగినాడు. మనమును కూడా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితి ఎందు ఉన్నా సరే, మన జీవితము మన కుటుంబ స్థితి ఎలా ఉన్నా సరే, వాటన్నిటిని విడిచిపెట్టి ఒకసారి దేవుని వైపు మనం తిరిగితే చాలు, ఆయన మనల్ని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు తెలుసా? మొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన శక్తి కావడానికి మొదటిగా ప్రార్థన కావాలి. ఎలాంటి ప్రార్థన కావాలి? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కృత నిబంధన గ్రంథము లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుగుగా ఉండడని చెప్పెను. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు, కొత్తవి కొన్నప్పుడు, ఆదివారమో, శుక్రవారమో, క్రిస్మస్కో, ఈస్టర్కో ప్రార్థన చేస్తే చాలు. మనుషుడు నేటి విశ్వాసం అత్యధికముగా అనుకునేది. అయితే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు, ఎల్లప్పుడూ అనుదినము ప్రతి క్షణము ప్రార్థన చేయాలి. అయితే మనలో మరి ఒక ప్రశ్న వస్తుంది, నా పనిలో నేను ఉంటాను కదా, నా ఉద్యోగంలో నేను ఉంటాను కదా, నా వ్యాపారంలో లేకపోతే నా ప్రయాణాల్లో నేను ఉంటాను కదా, ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు కళ్ళు మూయక్కర్లేదు, నీ హృదయంతో నీవు దేవునితో మాట్లాడితే చాలు. అదే అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తే చాలు, నీ హృదయమే నాకు ఆలయమై ఉన్నదని ఆయన చదివిస్తున్నాడు. మన హృదయంతో ఆయనకి ఎల్లప్పుడూ స్తుతి చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే చాలు. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేసినప్పుడు అర్ధరాత్రి 12 నుండి 2 ఆ కాలం సమయంలో వారు మోకరెళ్ళి పాటలతో ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చెరసాల్లో సంఖ్యలతో బిగింపబడినప్పుడు మామూలుగా అయితే మనుషులు ఏడవాలి, భయపడాలి, రోధించాలి, ఏదైనా బెంగపెట్టి ఏదో ఒకటి చేయాలి. కానీ వీరేం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీరు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలిన ఖైదీలు అందరూ కూడా మౌనమై వారితో ఏకీభవించున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబం అంతా ఏకీభవించాలి, మన సంఘం అంతా ఏకీభవించాలి. మన చుట్టాల, బంధువుల, మిత్రుల, స్నేహితులు ఎవరైనా సరే మనం ప్రార్థనలో ఉన్నాము అంటే మనతో కలిసి వారందరూ ఏకీభవించాలి తప్ప ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నీవు దేవునికి ఏం ప్రత్యేకత ఇస్తున్నావు? నేను క్రైస్తవుని, విశ్వాసి అని నీ బంధువులకి, స్నేహితులకి ఏం చెప్తున్నావు? మనము సరిగ్గా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యం మనం చూడగలం. అందుకే ఆయన అంటున్నాడు, మెలకు కలిగి మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. ఉదయమే చేయాలా, లేదా సాయంత్రం పడుకునేటప్పుడే చేయాలంటే కాదు. ఎల్లప్పుడూ ప్రతి సమయమందును ప్రార్థన చేస్తూనే ఉండాలి. రెండవది, మెలకువగా కలిగి భక్తి జీవితంలో ఉండాలి. ఇదే వచనం ఉంది కదా, ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడానికి చెప్పాను. రెండవ అంశము,
మెలకువగా ఉండాలి. ఎందులో మెలకువగా ఉండాలి? భక్తి జీవితంలో, విశ్వాసపు జీవితంలో మనం మెలకువగా ఉండాలి. ఏమిటి ఆ మెలకువ అంటే, మనం వాక్యం చదువుతూ ఉన్నాం, ఏదో బద్ధకమో, నిద్రో, లేదా స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరు వస్తారు. ప్రార్థన చేస్తున్నాం, అర్జెంట్ ఎమర్జెన్సీ పనులన్నీ అప్పుడే వస్తాయి. లేకపోతే దేవుని యొక్క వాక్యంలో ఆయన సన్నిధానంలో కూర్చున్నాం, విలువైన ప్రాముఖ్యమైన విషయాలు, మనకు కావాల్సినవి, మనకి సహాయపడేవి, మనకి ఆధారం అయ్యేవి, మనకు కావాల్సినవన్నీ కూడా ప్రార్థన ఉండే సమయంలో మాత్రమే వస్తాయి. అప్పటి వరకు మనకి ఒక్క రూపాయి కూడా మనకు దొరకదు, మనం ఎంత ప్రయత్నం చేసినా. కానీ విశ్వాసంతో, ఏక హృదయంతో దేవుని దగ్గర కూర్చుంటామే, ఆ విశ్వాసాన్ని పడగొట్టడానికి అపవాది వేస్తూ ఉంటాడు, ఒక్కొక్క బాణాన్ని వేసి పడగొడుతూ ఉంటాడు. అలాంటి సమయాలు అంటున్నాడు, మెలకువగా కలిగి నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. భక్తి ఈరోజు పోతే మరలా రాదు, దాని ఈ రోజు పోతే మరలా వస్తుంది. యూదా ఇస్కరియోతు యూదా ధనం మీద ఆశపడి ఉన్నాడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినాడు. అది లేఖనం ప్రకారం నెరవేరాలి. కానీ తర్వాత వచనంలో కనుక చూస్తే, ఇతడు పుట్టకపోయి ఉంటే మంచిదేమో అనే వాక్యం ఉంది. ఇతని ఆత్మ ఘోషిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నది. కనుక మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారిగా కాకుండా మెలకువ కలిగి మన భక్తి జీవితం మనం కాపాడుకోవాలి. మూడవది, విశ్వాసం అనే డాల్ మనం కట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. విశ్వాసము ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకున్న నిరంతరము మనకు రక్షణ కవచం ఎప్పుడైతే ఉంటుందో, దుష్టుడు ఎన్ని పన్నాగములు వేసినా, ఎన్ని శోధనలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా ఆ శోధనలు మన దగ్గరికి చేరవు. ఇన్కేస్ మన దగ్గరికి వచ్చినా వాటి యొక్క ప్రభావం అనేది మన మీద చూపించవు. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి మీద ఉన్నది? లోకం మీద కాదు, లోకపు కార్యాల మీద కాదు. నాకు బలహీనత వస్తే వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోవాలి, అది విశ్వాసం కాదు. నాకు బలహీనత రాకుండా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఇది విశ్వాసం. ఈ విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అపవాది యొక్క తంత్రములు కానీ పన్నాగములు కానీ ఎన్నడని కూడా పనిచేయవు. తర్వాత ఇది ఎఫెసీయుల పత్రిక 17వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. నిరంతరము వాక్యం చదవాలి, తర్వాత వాక్యాన్ని ధ్యానించాలి. మనం అంటాం చదువుకుంటూ వెళ్ళిపోతాం, 10 సార్లు 20 సార్లు బైబిల్ అయిపోయింది అనుకుంటాం. కానీ దానివల్ల నీ ఉపయోగం ఏమిటి? నీ ఆత్మరక్షణకు, నీ విశ్వాసం యొక్క అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతుందా? కాదు. అది నువ్వు చదివింది ఒక మాట అయినా, ఒక సందర్భమైనా దాన్ని ధ్యానించాలి, అది మనకు అర్థం కావాలి, అందులో ఉన్నటువంటి మర్మములు మనకు అర్థం కావాలి. అటు రీతిగా మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అటు రీతిగా మనం ఉన్నప్పుడు మన విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతాం. అపవాది యేసుక్రీస్తు ప్రభువుని తీసుకువెళ్ళి మందిరం మీద నుండి కిందకు దూకే నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటానని వాక్యం చూపించింది. మనకంటే వాక్యం ఎక్కువగా అపవాదికి తెలుసు. అపవాది వాక్యం చాలా తెలివి గలవాడు, ఆ వాక్యం మొత్తం తెలుసు, వాక్యాన్ని ఉపయోగిస్తాడు. నువ్వు ఎక్కడ నుండి దూకే నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వాక్యం ఉపయోగిస్తున్నాడు. అయితే వాక్యం తెలియకపోతే మనం దూకేస్తాం. అయితే వాక్యము చేత దేవుడు అపవాదిని ఓడించాడు. నీకు ఆకలి కలిగితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే ప్రభువా అని అపవాది మాట్లాడతాడు. ఇది కూడా బైబిల్లో యొక్క వాక్యమే. అయితే దేవుడు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవించును అన్న మాటకి అపవాది నోరు పూసుకుని వెళ్ళిపోయాడు. అదే అపవాది మన దగ్గరకు వచ్చి చేస్తే, అదే మాటలు మాట్లాడితే, సమయం అయిపోతుంది, ఆకలి వేస్తుంది, భోజనం చేసి వాక్యం తర్వాత చూద్దాంలే అని మనల్ని ప్రేరేపిస్తే మనం ఏం చేస్తాం? పడిపోతామేమో. అని అంటున్నాడు, వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం మీరు ధరించుకొనుడి. అపవాది వాక్యం చేత మన విశ్వాసమును బలహీనం చేస్తాడు. అపవాది వాక్యం చేత మన విశ్వాసం కొట్టేస్తాడు, మన విశ్వాసం దొంగిలిస్తాడు. రాబోయే దినములన్నీ అయ్యే అపవాది తంత్రములే.
అపవాది వాక్యం చేతనే వస్తాడు, వాక్యం చేతనే శోధిస్తాడు, వాక్యం చేతనే అబద్ధ బోధలోనికి దించి మనల్ని దేవుని నుండి, మనల్ని సంఘం నుండి వేరే చేసి తన బోధలో మనల్ని నిలబెడతాడు. కాబట్టి వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత మీరు జాగ్రత్తగా ఉండడని హెచ్చరిస్తున్నాడు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 1:9 త్వరగా ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 1:9 పక్కనే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి వాడగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. హల్లెలూయా. మనం ఏ బోధనైతే వింటున్నామో అది సరి అయినది అని దేవుడు మనకి నేర్పిస్తే ఆ బోధను విడిచిపెట్టకుండా ఎన్ని బోధలు వచ్చినా నమ్మకముగా ఆ బోధ యందు మనం ఉండాలి. ఆ బోధను విడిచిపెడితే మనకు అనేకమైన మార్గాలు కనబడతాయి, కానీ మన గమ్యస్థానానికి చేరేది మాత్రం ఒకటే మార్గం. మిగిలిన మార్గాలు కూడా మనం ఎంత ప్రయాణించినా చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది తప్ప దాని గమ్యస్థానం నిత్యనరకాగ్నియే. పొగడుతులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, ఇంకా బోల్డు హడావిడులు ఉంటాయి. అయితే అవి కాదు ఆత్మను రక్షించేది. పొగడుతులు కాదు కదా ఆత్మను రక్షించేది, సన్మానాలు కాదు కదా ఆత్మను రక్షించేది. ఎక్కడ ఖండితమైన ఖచ్చితమైన వాక్యము ప్రకటింపబడుతున్నదో అది ఆత్మను రక్షిస్తుంది. పెద్దలు అంటారు కదా, వాక్యం కూడా అంటుంది కదా, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని దండిస్తారు, శిక్షిస్తారు, తిడతారంట. దండించకుండా తప్పు చేసిన వాడిని అల్లా పొగుడుతూ ఉంటే వాడి చివరికి ఏమవుతాడు? మొక్కే వంగవలసింది మోన ఎదిగి మన మీద కూర్చుంటాడు అన్న రీతిగా మనం దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో అలు పెరగకుండా దేవుడు చెప్తున్న ప్రతి ఖండితమైన ప్రతి ఆజ్ఞను మనం అనుసరిస్తూ దేవుడిచ్చి ప్రతి శిక్షకు మనం లోపడుతూ ఉన్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, యోబు వలె మనం స్థిరముగా నిలబడినప్పుడు అపవాది దేవుడికి సాష్టాంగపడతాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకే మన బోధలో నమ్మకముగా విడిచిపెట్టుకుని ఉండాలి. చివరిగా దేవుని శక్తి మీద మనం ఆధారం చేసుకుని ఉండాలి. అది ఏ పనైనా, వినేదైనా, చేసేదైనా, తినేదైనా, ఏదైనా సరే ఆయన పని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని నేను జరిగించుదనని. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:4. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:4. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండిని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిమి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎంత పొగిడినా, మీ పనులు బాగున్నాయని, మీరు చేసిన పనులు బాగున్నాయని, డెకరేషన్లు బాగున్నాయని, భోజనాలు బాగున్నాయని, మీ వస్త్రాధరణ బాగున్నాయని, మీ అలంకరణ బాగున్నాయని, మీ విశ్వాసం బాగుంది, నేను ఎంత పొగిడినా, అది కూడా వాక్యము చూపిస్తూ మిమ్మల్ని పొగిడినా, నేను మిమ్మల్ని ఎంతకి హెచ్చించినా సరే మీరేం చేయాలంట? అది నిజముగా వాక్యానుసారమైనదినా, అది నిజముగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపేనా అని సరి చూసుకుంటూ ఆయన సన్నిధిలో మనము కొనసాగాలి. అప్పుడు దేవుని మీద మనం ఆధారపడడం ఏంటో మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవది మన భక్తి విషయంలో మెలకుగా ఉండాలి. మూడవది విశ్వాసం అనే డాలును మనం కట్టుకుని నిశ్చింతగా మనం నిరంతరం కూడా సిద్ధపడి ఉండాలి. దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గము చేత మనం దుష్టుని ఎదిరించడానికి, అపవాదిని ఎదుర్కొనగలిగిన అభిషేకం మనం కలిగి ఉండాలి. బోధలో, విశ్వాసంలో, సంఘము నడిపింపులో నమ్మకముగా వాక్యము చేత పట్టుకుని ఉండాలి. చివరిగా దేవుని యొక్క
శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి. మనుషుల మీద కాదు, మనుషుల యొక్క ఆధారం మీద కాదు, మనుషుల యొక్క క్రియల మీద కాదు. అందుకే అంటున్నాడు, మనుషులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని. గనక మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన మీద ఆయన శక్తిని చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆయన రాకడికి మనం సిద్ధం చేసి మనను ఆయన అభిషేకించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. దయచేసి అందరూ కూడా నుంచున్నట్లయితే, ఈ దినము దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన విధానమును బట్టి నాతో నిజముగా ఆయన మాట్లాడి ఉన్నాడు. నా హృదయాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నేను కూడా పరిశుద్ధుల గుంపులో చేర్చబడి, సంఘంలో చేర్చబడి, అంటుకట్టబడిన ద్రాక్షావల్లి వలె నేను ఫలించాలి, నేను బాప్తిస్మ యొక్క రక్షణ అనుభవంలోనికి రావాలి అనే ఆలోచన, ఆశ మీకుంటే ఇదే సరైన సమయము. నేనే రక్షణ దినము. ప్రార్థన చేద్దాం. హృదయంతో ప్రార్థన చేయండి. దిక్కులు చూడకుండా ఏకాగ్రతతో పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ శక్తి ఉన్నతమైనది, నీ శక్తి సర్వశక్తివంతమైనది. ప్రభా, నీవు మాట సెలవిస్తే చాలు సమస్తము జరుగును. అయితే నీవు లేఖన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిని చూపించి మేమందరము నీ వల్లే మార్చబడాలనే రీతిగా నీవు చూపించిన కృపకే నీకు వందనాలు. ప్రభా, నీ శక్తిని మేము పొందుకోవాలంటే ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి, ఎడతెరపు లేకుండా ప్రభా భక్తి జీవితాన్ని నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలని నీవు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు. నువ్వు మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు. వెతబడిన వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తుండగా ఎందరైతే వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఎందరైతే ఈ ఫేస్బుక్, సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరితో నువ్వు దర్శించమని అడుగుచున్నాం. సహాయం చేయండి. మహాగరుడా నీకు వందనాలు. ఎవరు ఏ అక్కరు కలిగినారో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎదిగిన వాడు ఆ అక్కను తీర్చండి. వెతబడిన వాక్యం మరలా నెమరు వేసుకుంటూ ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో అభివృద్ధి చెందినట్లు నీకు సహాయం చేయమని అడుగుచున్నాం. తిరిగి వెలుచుండగా ప్రయాణాంతటిలో తోడుగొండండి. సంఘ పరిచయం విస్తరింపచేయండి. విశ్వాసంలో మేము కోల్పోకుండా అభివృద్ధి చెందుతూ నిరంతరము చిగురిస్తూ నిరంతరం ఫలించిన వారి వలె మేము ఉండినట్లు సహాయం చేయండి. నిజమైన భక్తిలో ప్రభావ మేము ఎదిగినట్లు, నిజమైన విశ్వాసం మేము ఎదిగినట్లు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మరొకసారి మేమందరం కూడా నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించినట్లు, నీ నామమున మేమందరం సంతోషించినట్లు నీ కృప దయచేయమని నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారునికి, పరిశుద్ధాత్మ యొక్క కృప, కాపుదల, రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, మనకు, మన సంఘములకు, మన కుటుంబాలకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్.